హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత మన దుద్దిల శ్రీధర్ బాబు గారు పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ఆయన కొడుకులు లోకేష్ గారు వీళ్ళందరూ పోయి దావోస్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల సమీకరణ కోసం ఇక అంతర్జాతీయ డెలిగేట్స్ను వివిధ ప్రపంచ దేశాధినేతలతో ఒప్పందాలు చేసుకొని వచ్చిరని చెప్పి ఇక పెద్ద పెద్ద హోర్డింగ్లు పేపర్లలో కథనాలు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం అక్కడ పెళ్లి చూపులు మాత్రమే జరిగినాయి ఇక ఇక్కడ కాగితాలు రాసుకోవాలి ఇడుపు కాగితాలు అవి అని చెప్పి దిక్కుమాల సూత్రీకరణలు చేసుకొచ్చారు కదా ఇప్పుడు ఈ జోలంతా పక్కన పెడితే అసలు వీళ్ళు దావోస్కి ఎందుకు వెళ్ళిండ్రు అన్నది ఇప్పుడు ఒక కొత్త చర్చ అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం ఒక అంతర్జాతీయ పత్రిక దావోస్ వేదికగా జరిగే ఒక దిక్కుమాలిన స్టోరీని ప్రజెంట్ చేసింది ఇంచుమించు 4 రోజులైంది ఆ స్టోరీ ఆ పేపర్లో డైలీ మెయిల్ అనే ఒక అంతర్జాతీయ పత్రికలో వచ్చినా కూడా ప్రపంచం గుర్తించలేదు కానీ అది ఈరోజు బాగా వైరల్ అయింది ఆ స్టోరీ గురించే మనం మాట్లాడుకుందాం దావోస్లో సెక్స్ బిజినెస్ టాప్ WEF సదస్సు జరిగిన 5 రోజుల్లోనే 9 కోట్ల 68 లక్షల బిజినెస్ బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని వెల్లడి అవునా నిజమా అని అడగండి అంతర్జాతీయ పత్రిక రాసిన కథనాన్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఇది ఆ స్టోరీ సెక్స్ పార్టీస్ BDSM అండ్ ఆర్జీస్ హౌ దావోస్ టర్న్ ఇంటూ డార్క్ డెన్ ఆఫ్ గ్లోబల్ ఎలైట్ గ్యాదర్డ్ ఫర్ WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరుతో ప్రపంచ దేశాల ప్రతినిధులందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు రాబోయే తరాల భవిష్యత్తుకు పర్యావరణ మార్పులకు వాతావరణ మార్పులకు అన్నింటికీ దాన్ని వేదిక చేసి అక్కడ ఇంకా ఎవరితో పెట్టుబడులు పెట్టుకోవాలి ఏందన్నది ఈ కాన్సెప్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్సెప్ట్ ఈ నెల అంటే జనవరి 20 నుంచి 24 మధ్య ఇంచుమించు 3,000 మంది ప్రజాప్రతినిధులు అధికారులు బ్యూరోక్రాట్లు ఇక ప్రపంచాధినేతలు అందరు పోయి ఒక వేదికలో సమావేశమయ్యారు కదా అది ఎట్లా టర్న్డ్ ఇంటూ డార్క్ డెన్ ఆఫ్ గ్లోబల్ అని చెప్పి వచ్చిన స్టోరీ అనమాట ది ఎస్కార్ట్ బిజినెస్ ఇన్ స్విట్జర్లాండ్ ఎస్కార్ట్ బిజినెస్ అంటే అదే దుప్పట్ల దుమారం అనమాట దావోస్ రిపోర్టెడ్ ఏ రైజ్ ఇన్ డిమాండ్ ఫర్ సెక్స్ పార్టీస్ ఆర్జీస్ అండ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఫర్ ప్రాస్టిట్యూట్స్ అండ్ trans women during the recently concluded World Economic Forum. Attending the meet were 3,000 business and industry leaders and some of them reportedly spent anywhere between rupees 2.9 crore to 9.68 crores for a typical 4-hour company. కేవలం 4 గంటల కోసం ఒక్కొక్క నేత 2.9 అంటే 3 కోట్ల నుంచి 10 కోట్ల దాకా తగలేసి వచ్చారని చెప్పి ఈ స్టోరీ అనమాట వరల్డ్ లీడర్స్ గ్యాదర్డ్ ఇన్ స్విట్జర్లాండ్స్ దావోస్ ఫర్ an annual meeting of the World Economic Forum last week. The conference brought together over 3,000 business and industry leaders from over 130 countries to discuss pressing topics. అంటే భౌగోళికంగా నమోదైన టాపిక్స్ గురించి లైక్ గ్లోబల్ సెక్యూరిటీ అంతర్జాతీయ భద్రత ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే అంతర్జాతీయ పెట్టుబడుల గురించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వ్యాపార మార్పుల గురించి అండ్ క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళి ఈ చీకటి ఒప్పందాలు అన్నమాట ఏ డైలీ మెయిల్ రిపోర్ట్ హవెవర్ క్లెయిమ్స్ దట్ ది స్విస్ ఆల్ప్స్ టౌన్ వాజ్ ఆల్సో ఎట్ ది హెడ్ ఆఫ్ ది వరల్డ్స్ ఎలైట్ అన్లిమిటెడ్ సెక్సువల్ యాక్టివిటీ ఇదనమాట ది హై ప్రొఫైల్ మీటింగ్ రిపోర్టెడ్లీ డ్రోవ్ ఎస్కార్ట్ బిజినెస్ టు రిపోర్ట్ ఏ రైజ్ ఇన్ డిమాండ్ ఫర్ సెక్స్ పార్టీస్ అండ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఫర్ ప్రాస్టిట్యూట్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఉమెన్ అకార్డింగ్ టు ది న్యూస్ రిపోర్ట్ రైజ్ ఇన్ సెక్స్ పార్టీస్ ఎట్ WEF ఇన్ దావోస్ ప్రాస్టిట్యూషన్ హ్యాస్ బీన్ లీగల్ ఇన్ స్విట్జర్లాండ్ సిన్స్ 1940 1940 నుంచి డావోస్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలే అందులో ఏ డౌట్ లేదు బట్ ప్రతి సంవత్సరం ఈ బిజినెస్కు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది జరుగుతుందో ఆ టైంలో సెక్స్ బిజినెస్ అనేది స్కై హైగా పెరిగిపోతుందని ఈ డైలీ మెయిల్ రాసిన కథనం అనమాట ఇప్పుడు మనం లోకాలిటీస్ మాట్లాడుకుందాం పలు పారిశ్రామిక పెట్టుబడులపై కీలక ఒప్పందాలు జరిగాయి అయితే సదస్సు జరిగిన ఈ 5 రోజుల్లో నగరంలో సెక్స్ బిజినెస్ టాప్కు చేరిందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి ఆ 5 రోజుల్లో జోరుగా సెక్స్ పార్టీలు సాగాయని అమ్మాయిల బుకింగ్స్లో కొత్త రికార్డ్స్ నమోదయ్యాయని బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ వెల్లడించింది లైంగికపరమైన సర్వీసులు అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని వీటితో పాటు లింగ మార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని ఆ పత్రిక తన వార్తా కథనంలో పేర్కొన్నది సదస్సు జరిగిన 5 రోజుల్లో కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ తెలిపింది కొంతమంది మహిళలు ఒకే బుకింగ్లో సుమారు 6,000 పౌండ్లు అంటే 6.5 లక్షలు సంపాదించారంట
ఈ బుకింగ్ వ్యవధి 4 గంటలు అనేది పేర్కొన్నది. సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్లో ఈసారి ఏజెన్సీలన్నీ కలిపి సుమారు 10 కోట్లు సంపాదించి ఉండొచ్చని అంచనా వేసింది. సో ఇది వార్త. ఇప్పుడు మన లోకల్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు నేతలు ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు గారు, తర్వాత ఇక్కడ నుంచి శ్రీధర్ బాబు గారు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు కొంత అధికార యంత్రాంగం, ప్రెస్ రిపోర్టర్లను చాలామందిని తీసుకెళ్ళినారు కదా. ఇందులో పాల్గొన్నారనేది నా ఇంటెన్షన్ కాదు, మళ్ళీ మీరు వేరే లెక్క అనుకోకండి. ఎందుకంటే మన రేవంత్ అన్న ఈరోజు గడ్డం ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడుతూ రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోయినా 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పి మాట్లాడారు కదా. మనం కూడా అదే నమ్ముదాం. దావోస్కి వెళ్ళి ఈ కామకలాపాల్లో పాల్గొన్నారన్నది కాదు ఇక్కడ ఇంటెన్షను. ఆయన ఖచ్చితంగా అంత దూరం పోయి 100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కార్యకలాపాలకు పాల్పడతారని అనుకోలేము. ఇంకా చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుంటే 75 ఏళ్ల వయసులో ఆయన ఏం చేస్తాడండి? ఇది అంతా రబ్బిష్. అంటే ఎవరో చేసిన దానికి ఇంకెవరినో దోషులను చేయలేం, కానీ ఇది జరుగుతున్న తతంగం అనమాట. దావోస్ వేదికగా వీళ్ళేమో ఇంత ప్రతిష్టాత్మకంగా ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినామని ఈడ చెప్తుంటే, అంతర్జాతీయ పత్రికలేమో ఇట్లా ఈ కార్యకలాపాల కోసం, కామకలాపాల కోసం వస్తున్నారేమో అని చెప్పి ఒక డార్క్ సీక్రెట్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అందులో నిజమైన ఎంత అనేది మనకు తెలియదు. ఆ దుప్పట్ల దుమారం గురించి మనం అంటే ఆధారం లేకుండా చెప్పలేము. సో అనవసరంగా ఈ దావోస్ పెట్టుబడులు అనేది ఒక పెద్ద మిత్ అని చెప్పి బాబు గారే చెప్పిన నేపథ్యంలో దానికి ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. దాని గురించి ఎందుకంత పెద్ద పెద్ద పొంగనాలకు చెప్పుకోవడం, పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి ఇన్ని లక్షల కోట్లని పక్కన సున్నాలు పెట్టి అవసరమా? హైదరాబాద్కు ఉండే బ్రాండ్ వాల్యూ దానికి ఉంది. రావాల్సిన లీడర్లు, తర్వాత పారిశ్రామికవేత్తలు అందరూ ఇక్కడికి వచ్చి చేసుకునేదానికి ఆ నోవాటెల్లోనో లేకపోతే పార్క్ హైత్లో కూర్చొని, అది కాదనుకుంటే ప్రగతి భవన్లో కూర్చొని చేసుకునే ఒప్పందాలకు అంత దూరం పోయి ఇన్ని బిల్డప్లు ఎందుకు? ఇగో ఇట్లాంటి చీకటి కథనాలు వెలుగులోకి వచ్చినప్పుడు మన మీద కూడా అనుమానాలు వస్తాయన్నమాట. మన వాళ్ళు అట్లా చేస్తారని లేదు, మన తెలుగు సంస్కారం వేరే కాబట్టి అట్లా చేస్తారని అనుకోలేము. రేవంత్ రెడ్డి గారు నవయువకుడైనా కూడా చెప్పినా కదా ఇంతకుముందు 18 నుంచి 20 గంటలు ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి దానికోసం పోయలేకుంటాడు, పెట్టుబడుల లక్ష్యంగానే పోయి ఉంటాడని నమ్ముదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.